హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సిరి. ఈరోజు నేను లూలు మాల్లో నా ఫేవరెట్ ప్లేస్ చూపించబోతున్నాను. ఇక్కడ సీ ఫుడ్, చికెన్, మటన్, లైక్ ప్రాన్స్, ఫిష్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ర్యాబిట్, గిన్నె కోడి, నాటుకోడి, స్కిన్లెస్, బోన్లెస్, ఎవ్రీథింగ్. అండ్ మళ్ళీ మీకు వాటిలోనే వెరైటీస్ ఉంటాయి. అండ్ మీకు మటన్లో అన్ని పార్ట్స్ దొరుకుతాయి. ఈవెన్ టంగ్ దగ్గర నుంచి లైక్ పేగులు, సంథింగ్ బుర్రా, ఇంకా ఏవో ఉంటాయి కదా మటన్లో, అవన్నీ మీకు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక క్లియర్గా మీకు నేమ్స్ రాసి క్లియర్గా ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది వెయిట్తో సహా. మీకు వెయిట్ బట్టి మీకు ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. మీకు ఇక్కడ ఫిష్ కూడా మీకు ఏ టైప్ ఆఫ్ ఫిష్ కావాలో ఆ టైప్ ఆఫ్ ఫిషెస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఆ ఫిష్లో కూడా మీకు ఏవో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా మీకు అక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇది దొరకదు అనేది అయితే ఏమీ లేదండి. మీకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీ కళ్ళు చెదిరిపోతాయి. మేమైతే ఏంటి మాల్లో ఏంటి ఇవేంటి అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు షాక్ అయ్యాను. ఎందుకంటే మనకైతే ఏ మాల్లోనూ ఇంత ఇలా ఉండడం అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. అండ్ మేము రీసెంట్గా ఈ ప్లేస్కి ఫ్యాన్స్ అయిపోయామన్నమాట. ఎవ్రీ సండే వస్తున్నాము, 2-3 ఐటమ్స్ తీసుకుంటున్నాము. మార్నింగ్ ఒక ఐటమ్, నైట్ ఒక ఐటమ్ చేసుకొని తింటున్నాం. అండ్ నెక్స్ట్ మేము రీసెంట్గా ఫిష్ ఫ్రై తీసుకున్నాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వెళ్ళి ఫ్రై చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము. మీరు కానీ బ్యాచిలర్స్ అయితే మీకు పక్కా మీకు ఈ ప్లేస్ బాగా నచ్చుతుంది. వర్త్ అంటారు చూసి. ఎందుకు అంటే మీకు చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, లైక్ కుక్ చేసుకోవడానికి టైం లేకపోయినా ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి చేసుకొని మంచిగా అప్పటికప్పుడు ఫ్రై చేసుకొని తినొచ్చు. చాలా 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 వర్త్ అని చెప్తాను నేనైతే. అండ్ మీకు ఇక్కడ ప్రైజెస్ మెన్షన్ చేస్తున్నాను. వెయిట్ని బట్టి మీకు ప్రైస్ చేంజ్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక్క ఐటెంలోనే నేను డిఫరెంట్ ప్రైజెస్ కూడా చూపించాను ఒక్కొక్క చోట. మీరు వెయిట్ని బట్టి అది చేంజ్ అవుతుంది అనమాట. మీరు ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. ఇవన్నీ ఎగ్స్. ఇక్కడ చిన్న చిన్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి పిచ్చుక గుడ్లు అంటారు కదా. సో అవి మేము ఫస్ట్ ఏంటా అని చెప్పి చూసాము. మా పక్క వాళ్ళు చెప్తున్నారు ఇవి ఇమ్యూనిటీకి మంచిది అని. దెన్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు తీసుకున్నాము. 85 రూపీస్ అంతే. అండ్ నెక్స్ట్ మీకు ఇదంతా ఇప్పటి వరకు చూపించింది చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ చూపించాను. అండ్ ఇది కూడా మీకు సేమ్. బట్ ఏంటంటే ఇక్కడ మీకు సపరేట్గా మళ్ళీ మటన్ రిబ్స్, మటన్ ర్యాక్స్, లెగ్ రోస్ట్, మటన్ నెక్, మటన్ షాక్, అట్లా డిఫరెంట్ అన్ని పార్ట్స్ మళ్ళీ మీకు ఇక్కడ సపరేట్గా, మటన్ షోల్డర్ ఇట్లా సపరేట్గా మళ్ళీ మీకు ఇక్కడ పెట్టి ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. మలబార్ స్పైసీ కబాబ్, తందూరి, చికెన్ టిక్కా, చికెన్ గార్లిక్ కబాబ్, ఇట్లా మళ్ళీ కబాబ్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. చికెన్ 65, ఓకే, ఆఫ్రికన్ చికెన్, పెరి పెరి చికెన్, గార్లిక్ చికెన్, లెమన్ అండ్ గార్లిక్ చికెన్, ఇట్లా అన్ని ఐటమ్స్ ఉంటాయన్నమాట. డ్రమ్ స్టిక్, ఓకే. అండ్ మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఫుల్ చికెన్ తీసేసుకోవచ్చు, అంటే ఫుల్ కోడి తీసేసుకోవచ్చు. మీకు జస్ట్ 260 రూపీస్. అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, నాట్ కోడి ఉంటుంది, స్కిన్లెస్ ఉంటుంది, బోన్లెస్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ ర్యాబిట్ కూడా ఉంటుంది. అండ్ బర్డ్స్వి కూడా ఉంటాయి, డిఫరెంట్ ఏవో ఉన్నాయి. నాకు సరిగ్గా నేమ్స్ గుర్తులేవు. ఓకే, మీరు అక్కడికి వెళ్తే మీకు క్లియర్గా అక్కడ నేమ్స్ మెన్షన్ చేసి ఉంటాయి కాబట్టి మీరు తీసుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఈ ప్లేస్కి అయితే
వెళ్ళిపోండి, మీకు పక్కా వర్త్ అనిపిస్తుంది. వర్త్ అనే కంపల్సరీ మీకు ఆ ఫీల్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ డ్రైడ్వి, అంటే ఎండు రొయ్యలు, ఎండు చేపలు అట్లా అంటారు కదా, అవన్నమాట. వీటి గురించి నాకు అసలు తెలియదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇవి కూడా కాస్ట్ రీజనబుల్గానే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి నాన్ వెజ్ పికిల్స్, అంటే మీకు ప్రాన్స్ కానీ, చికెన్ కానీ, మటన్ కానీ అన్ని టైప్ ఆఫ్ పికిల్స్ ఉంటాయి ఇక్కడ. ఇవి కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. నేనైతే ఈ పికిల్స్ ఎప్పుడు ట్రై చేయలేదు. మేము తీసుకున్నవి ఎగ్స్ అండ్ ఫిష్ అండ్ మటన్ లంగ్స్ తీసుకున్నాం. ఎందుకంటే అంటారు కదా మటన్ ఏ పార్ట్ తింటే ఆ పార్ట్ సెట్ అవుతుంది అని చెప్పి. సో మా హస్బెండ్ నా కోసం తీసుకున్నారు, నాకు ఆస్మా ఉంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ ఇవి మేము లాస్ట్ వీక్ తీసుకున్నవి, ఇవి కూడా నేను పిక్స్ తీసాను మీకు చూపిద్దామని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.